తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం నివేదిక ఇవాళ అందనుంది. ఈ నివేదికపై ఇవాళ హైదరాబాద్ లో కీలక సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికే జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జాకు అందించారు. కాగా ఆయన ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించనున్నారు. అనంతరం దీనిపై వీరు చర్చించనున్నారని తెలుస్తోంది. వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే నివేదికలో పలు అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని కట్టారు. అయితే 2023 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగాయి. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందుకే ఈ విధంగా జరిగిందంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం ఈ వ్యవహారంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ తో కమిషన్ ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. సో నిన్న జస్టిస్ కమిషన్ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్, ఆయన నిన్న తన నివేదికను మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి రిపోర్ట్ తుది నివేదికను మొత్తం కూడా రాహుల్ బొజ్జాకు అందజేశారు. సాగునీటి శాఖ ఏదైతే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో అతనికి అప్పచెప్పారు. సో మొత్తం దీంతో 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి అందరినీ, అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమై ఉన్నారనుకున్న వాళ్ళందరినీ కూడా, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇతరత్ర ఇంజనీరింగ్ కావచ్చు, అందరినీ కూడా పనిచేసిన వాళ్ళు, తాజా మాజీ అందరినీ కూడా విచారించి పూర్తి స్థాయిలో దాదాపు సుమారు 600 పేజీలకు పైగా ఓ నివేదికను సిద్ధం చేశారు. సో నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి రాహుల్ బొజ్జాకి ఇచ్చారు. సో అతను ఈ రోజు మంత్రి ఎవరైతే సాగునీటి శాఖ మంత్రి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. మొత్తానికైతే ఈ కాళేశ్వరం సంబంధించి తెలంగాణలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టింది కాళేశ్వరం సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయింది అని చెప్పేసి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే దానిపై విచారణకు ఆదేశించింది, జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించింది. సో అయితే దీనికి ముందు చూస్తా ఉంటే 2003 ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 2 పిల్లలు కుంగిపోవడం, మేడిగడ్డ డ్యామేజ్ దగ్గర 2 పిల్లలు కుంగిపోవడం, మేడిగడ్డ డ్యామేజ్ జరగడంతో ఇప్పుడు మొత్తంగా కూడా ఈ యొక్క విచారణకు మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న క్రమంలోనే ఒకవైపు ఎన్నికల సమయంలో మేడిగడ్డ డ్యామేజ్ అవడం, అదేవిధంగా అన్నారం, సుందీల దగ్గర సీపేజ్ సమస్య తలెత్తడం, ఇవన్నీ చూస్తా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కొంత అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులో లోపాలు, డిజైన్ లో లోపాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి దానికి అనుగుణంగానే అధికారం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ప్రారంభించింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పచెప్పింది. సో ఈయన దాదాపు 15 నెలల పాటు జస్టిస్ పినాకిని ఘోష్ మొత్తంగా కూడా అందరినీ విచారించి ఒక నివేదికను సిద్ధం చేశారు. సో మొదటగా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసినటువంటి గత సీఎం అంటే బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు సంబంధించినటువంటి అతనికి చీఫ్ సెక్రటరీ కావచ్చు, అతనికి సంబంధించిన పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ తో పాటు ఇతరత్ర ఐఏఎస్ అధికారులు, ఎందుకంటే సాగునీటి శాఖకు సంబంధించినటువంటి పనిచేసినట్టు అందరినీ కూడా ఐఏఎస్ అధికారులను అందరినీ విచారించింది. సో దాంతో పాటు ఇంజనీరింగ్ విచారించింది. చివరి దశలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు, అంటే గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినట్టు హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినట్టు ఈటల రాజేందర్, వీళ్ళతో కేసీఆర్ తో విచారణతో పూర్తి స్థాయిలో ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ ముగిసింది. దీంతో నివేదిక సిద్ధం చేశారు, అందజేశారు.
సో ఇప్పుడు అంతా కూడా నివేదిక సిద్ధమైంది. ఆ నివేదికలో ఏముందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టు అసలు డిజైన్ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సబబుగానే జరిగిందా, అంటే డిజైన్ కరెక్టేనా, లేదంటే ఇది కేవలం అంటే యాక్చువల్ గా ఇంజనీర్లు చెప్పినా లేకుంటే కేంద్ర జలవనరుల శాఖ చెప్పినటువంటి నీటికి అనుగుణంగా, అంటే మనకు నీటి ఎక్కువగా అవైలబుల్ ఉందా లేదా తెలియకుండానే ప్రాజెక్ట్ కట్టారా, అసలు ఏ ప్రాతిపదికన ప్రాజెక్ట్ కట్టారు, ప్రాజెక్టు డిజైన్స్ ఓకేనా, మొత్తంగా కూడా ఆ మేడిగడ్డ కట్టాల్సిన అంటే ప్రాజెక్ట్ కట్టడానికి మేడిగడ్డ మీద ప్రాణహిత చేవల దగ్గర కట్టాల్సిన మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు, సో ఇవన్నీ కూడా దాంట్లో కులంకషంగా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు డిజైన్ ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు అయితే మొత్తం ప్రాజెక్టు సంబంధించి, రెండో వైపు డ్యామేజ్ జరగడానికి కారణం మేడిగడ్డ డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి, అన్నారం సుందిల సంబంధించి సీపేజ్ ఏర్పడడానికి సీపేజ్ సమస్య తలెత్తడానికి కారణం ఏంది, ఇదొక అంశం. ఇక మూడోది వచ్చేసి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లో ఒకవేళ ఇప్పుడు ఏదైతే రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టులలో మొత్తంగా కూడా వాటర్ స్టోరేజ్ మొత్తం ఎవరు మానిటరింగ్ చేసేవాళ్ళు ఈ నీటికి సంబంధించి ఈ కొత్తగా ఏర్పడినటువంటి రిజర్వాయర్లు మల్లన్న సాగర్ తో పాటుగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నిటిలో నీటి సంబంధించి నిల్వలు ఎవరు ఈ మొత్తంగా కూడా రిజర్వాయర్ లో నీటి నిల్వలను ఎవరు మేనేజ్ చేశారు, ఎవరు మానిటరింగ్ చేసేవారు. సో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా ఎంత సాగు భూమి ఆయకట్టు సాగులోకి వచ్చింది, అంటే ఎంత ఎత్తున రైతులకు లబ్ధి చేకూర్చింది, దానివల్ల నిజంగా మనం అంత పెద్ద దాదాపుగా అధికారికంగానే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 93,000 కోట్ల పైగా ఖర్చు చేస్తాం కదా. మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల మనకు వస్తున్న లాభం ఎంత, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పులు చేసి పెడుతున్నాం కార్పొరేషన్ ద్వారా, ప్రతి ఒక్క బిడ్డ పైన కొంత అప్పుగా ఉంటది కాబట్టి, సో దానివల్ల అంతకు మించి మన లాభం చేకూరుతుందా, కేవలం ఇది సాగునీటికే పనికొస్తుందా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఏ రకంగా లబ్ధి చెందింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ఎంతవరకు లబ్ధి చేకూరింది, జరిగిన నష్టం ఎంత, సో పరిశ్రమలకు లాభం జరిగిందా, లేకుంటే తాగునీటికి ఏమైనా వినియోగించామా, ఎంత ఎత్తున సముద్రంలో వృధాగా పోయే నీటిని మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మనం వినియోగించుకోగలిగాము, ఈ యొక్క ఎత్తిపోతల ద్వారా ఎంతవరకు నీటిని లిఫ్ట్ చేయగలిగాము, దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది, వంట పాయింట్ టు పాయింట్ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇదొక అంశం అయితే అసలు పెట్టిన డబ్బులకు ఎంతవరకు మనం న్యాయం చేయగలిగాము, భవిష్యత్తులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడలోకి ఉంటుందా లేదా, ఈ డ్యామేజ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, సో నిజంగా కనుక ప్రాజెక్టులు నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు, సో ఇది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు మానిటరింగ్ చేసింది ఎవరు, దీని కర్మక్రియ ఎవరు, ఇవన్నీ అంశాలనైనా ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్టు పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సో ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. సో ప్రభుత్వం కూడా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నివేదిక అందనున్న నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. సో కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత అసలు నివేదికలో ఏముంది, అల్టిమేట్ గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి భవిష్యత్ ఏంది, ఈ ప్రాజెక్టు ఇలా కావడానికి కారకులు ఎవరు అనే ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా అవకతవకలు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఆరోపిస్తున్నట్టుగా అవకతవకలు కావచ్చు, 1,00,000 కోట్ల అవినీతి కావచ్చు, ఇతరత్ర ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు, వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తుది నివేదిక సిద్ధమైన తరుణంలో ఇప్పుడు మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రానున్న రోజుల రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నివేదిక సిద్ధమైంది కాబట్టి. సో ఎట్లా ఉండబోతా ఉంది ప్రాజెక్టుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ కాబోతోంది, దాంట్లో ఎవరిని బాధ్యులను చేయబోతోంది, సో భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో కూడా చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నట్టుగా రేవంత్ సర్కార్. సో మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ లో మాత్రం ఒక రకమైన కొంత క్యాడర్ లో ఒక రకమైన టెన్షన్, ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. పై స్థాయిలో నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు లాంటి నాయకులు కొంత ధైర్యంగా ఉన్నప్పటికీ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరు తప్ప నష్టం జరగలేదు. అంత పెద్ద ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు చిన్నగా ఎక్కడో జరిగిన చిన్న పొరపాట్లను కూడా పెద్దగా చేసి బూచిగా
చూపి రాజకీయంగా ఎదుటిని అంటే బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ చేయడం బాధ్యంగా టార్గెట్ చేయడం లక్ష్యంగా ఇది చేస్తున్నారు తప్ప అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ రోజు భూగర్భ జలాలు ఎంత పెరిగినాయో పూర్తి స్థాయి లెక్కలు మాకున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన ఉంది. మొత్తానికైతే ఈ రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు సంబంధించి భవిష్యత్తు ఏమవుతుంది, కాళేశ్వరం తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి రాష్ట్రంలో కాళేశ్వరం చుట్టే రాజకీయాలు హాటాటుగా సాగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా మనం ఏం జరగబోతుంది నివేదిక సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మాత్రం మనం వేచి చూడాలి సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.